సందీప్ రెడ్డి 100 సినిమాలకు, అనిల్ రావిపూడి తీసే చిత్రాలకు అస్సలు పొంతన ఉండదు. కానీ సందీప్ అంటే అనిల్కు ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే సందీప్ నుంచి రానున్న కొత్త చిత్రం స్పిరిట్లో నటుడిగా ఛాన్స్ ఇవ్వమని అడిగాడట అనిల్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అనిల్. అయితే దానికి సందీప్ ఏం బదులిచ్చాడో కూడా అతను వెల్లడించాడు. నువ్వు సినిమా తర్వాత సినిమా తీస్తూ ఖాళీయే లేకుండా దూసుకుపోతుంటావు. మరి నా సినిమాలో నటించేంత ఖాళీ నీకు ఉందా అని అన్నాడట సందీప్. ఆ సంభాషణ తర్వాత తాను ఏమన్నది మాత్రం అనిల్ వెల్లడించలేదు. తమ ఇద్దరి దర్శకత్వ శైలి గురించి అనిల్ మాట్లాడుతూ తాను ఇంకో 10 ఏళ్ల ప్రయత్నం చేసినా సందీప్ లాగా సినిమాలు తీయలేనని అతను స్పష్టం చేశాడు. అదే సమయంలో సందీప్ కూడా తన స్టైల్లో సినిమాలు తీయలేదన్నాడు. ఎవరి శైలి వారిదని అతను వ్యాఖ్యానించాడు. యానిమల్ సినిమా చూసి తెగ ఇంప్రెస్ అయిన అనిల్ అందులో ఓ ప్రత్యేక పాత్ర చేసిన మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయిను తీసుకొచ్చి తన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో నటింపజేశాడు. సీరియస్ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేసి ప్రేక్షకులను బాగానే నవ్వించాడు. అనిల్ సరదాకే సందీప్ సినిమాలో వేషం అడిగి ఉండొచ్చేమో కానీ తన లుక్స్, తన సినిమా ప్రమోషన్ల కోసం అతను చేసే వీడియోలు అవి చూస్తే నటుడిగా రాణించగలడనే అనిపిస్తుంది. భవిష్యత్తులో అతను ఏదో ఒక సినిమాలో నటుడిగా అరంగేట్రం చేస్తే ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనిల్ త్వరలోనే చిరంజీవి సినిమా పనులు మొదలు పెట్టబోతున్నాడు.